జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరువు కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. బీఆర్ఎస్ బూత్ స్థాయి ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నూతనంగా నిర్మాణం చేపట్టిన బిల్డింగ్ అడ్రస్లను దొంగ ఓట్ల నమోదుకు వాడుకుంటున్న కాంగ్రెస్ అభ్యర్థి బండారం బయటపడింది. ఒక్కో హౌస్ నెంబర్పై పదుల సంఖ్యలో ఓట్ల నమోదు చేసినట్టు తేలిపోయింది. ఆయా ఇళ్లలో నివసించేవారు ఒకరిద్దరు మాత్రమే అయితే పదుల సంఖ్యలో ఓట్లు నమోదు చేసి కుట్రలకు తెరలేపినట్లు స్పష్టమైంది. అండ్ యూసఫ్గూడ బూత్ నెంబర్ 246లో ఒకటే ఇంట్లో 43 ఓట్లు నమోదు చేయించారు నవీన్ యాదవ్. పైగా ఇటీవల నకిలీ ఓటర్ కార్డులతో అడ్డంగా దొరికిపోయారు. రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తున్న దానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న దానికి ఎక్కడా పొంతన లేదని జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీతో తేలిపోయింది. బీహార్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆందోళనలు చేస్తుంటే ఇక్కడి కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ల చోరీకి పాల్పడటం సిగ్గుచేటని కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి ఫైర్ అయ్యారు. ఇటు రాహుల్ గాంధీ దీనిపై ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అండ్ దొంగ ఓట్ల నమోదుపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచే పరిస్థితి లేదని తెలుసుకొని ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఓట్ల చోరికి పాల్పడుతున్నది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నేను గత 20 రోజులుగా ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో యూసుఫ్గూడ డివిజన్లో తిరుగుతూ ఉన్నాను. బూత్ సభ్యులను పెట్టుకొని ఒక్కొక్క ఇంటికి ఓటక్కు ఉన్నదా లేదా, ఉంటే వారు ఇక్కడ ఉన్నారా లేరా, ఎక్కడున్నారు, లాక్కున్నదా లేకపోతే ఖాళీ చేసిపోయినరా అనే ఓటు వెరిఫికేషన్ కార్యక్రమంలో మా పార్టీ కార్యక్రమం ఇస్తే తిరుగుతున్న సందర్భంలో ఒక్కొక్క ఇంట్లో 100 ఓట్లు, 150 ఓట్లు, 60 ఓట్లు, 70 ఓట్లు మరి అక్రమంగా నమోదు చేయించాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఎట్లాగూ ప్రజలు నాకు ఓటేయరని డిసైడ్ అయ్యి వారికి సంబంధించిన పరివారాన్ని ఉప్పల్లో ఉన్నవాళ్ళు, భువనగిరిలో ఉన్నవాళ్ళు, ఇంకెక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా హైదరాబాదు ప్రాంతంలో ముఖ్యంగా యూసుఫ్గూడ డివిజన్లోని కొన్ని ఇండ్ల పేరు మీద, హౌస్ నెంబర్ల పేరు మీద వారి అనూహ్యాలు, వారి ఈ వెంబడి ఉండే గ్యాంగు మరి అక్రమంగా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేయిస్తూ ఉంది. ఇలా ఎలక్షన్ కమిషన్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ వెంటనే అక్రమంగా నమోదు చేసుకున్న ఓటు హక్కుదారులందరినీ కూడా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా వీరు గొప్పలు చెప్తారు కదా, బీహార్లో ఓటు చోరీ జరుగుతూ ఉన్నదని. ఇలా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓటమిని ఒప్పుకున్నారా మీరు? ఎందుకు ఇట్లాంటి ఓట్ల చోరీకి, ముఖ్యంగా డబుల్ ఓట్లను, అసలు ఒక్కొక్క కన్స్ట్రక్షన్ జరిగే ఇల్లు మీద కూడా ఓటు నమోదు చేసుకున్నారండి. ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ ఇవ్వలేరు, మేము పోయి చూసినాం ఓటు వెరిఫికేషన్లో భాగంగా. అరే అక్కడ ఓట్లే ఇవ్వలేరు, దాని మీద ఓట్లు ఉన్నాయి. ఇవి ఎట్లా జరుగుతారు? ఇవన్నీ చూస్తే, ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తే మీరు అందరికీ ఎక్కడో అక్కడ ఓటు ఉన్నది ఆల్రెడీ. సో దీని మీద మొత్తం పూర్తి స్థాయిలో స్టడీ చేయాలి. స్టడీ చేసి బాధ్యులపైన చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.